హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం బోరుటో ఎపిసోడ్ 32 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్ లో బోరుటో వాళ్ళు కటాట్స్కి ని ఎస్కార్ట్ చేయడానికి అని చెప్పేసి ర్యూటెన్ విలేజ్ కి వెళ్తారు. అదే టైంలో నారుటో వాళ్ళు బోరుటో వాళ్ళకి కాల్ చేసి కొనహామరు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. కారా హెడ్ క్వార్టర్స్ లో జీగెన్ అక్కడున్న ఇన్నర్స్ అందరినీ చెక్ చేయిస్తాడు. ఇదే టైంలో కాషిన్ koji ఆవో దగ్గరికి వచ్చి ఆవోకి ఒక మిషన్ అసైన్ చేస్తాడు. కొనహామరుని కనిపెట్టిన బోరుటో వాళ్ళ దగ్గరికి ఆవో వచ్చి బోరుటో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇంకా బోరుటో ఫైనల్ గా ఆవోని ఫైట్ చేసి ఆవోని డిఫీట్ చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ వీడియోకి లైక్ కొట్టచ్చు కదా, ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ వస్తాయి నాకు. కొనహామరు సమన్ చేసే టోడ్ పేరేంటో చెప్పండి. ఎపిసోడ్ 187 KARMA కర్మ. ఇక్కడ బోరుటో వాళ్ళ దగ్గరికి వచ్చిన కాషిన్ కోజిని చూసి ఆవో కంగారైపోతాడు. ఇప్పుడే కాషిన్ కోజి తన సమ్నింగ్ జుట్సుని యూజ్ చేసి స్టీమ్ టోడ్ ని సమన్ చేస్తాడు. ఆ స్టీమ్ టోడ్ యొక్క వెయిట్ ని బ్యాలెన్స్ చేయలేక ఆ బిల్డింగ్ కూలిపోతే బోరుటోకి ఏం కాకూడదని చెప్పి ఆవో తన వాటర్ రిలీజ్ చేసి బోరుటోని సేవ్ చేస్తాడు. కానీ ఆ కూలిపోయిన బిల్డింగ్ ఆవోని నుజ్జు చేసేసిద్ది. కాషిన్ koji ఇలా అనుకుంటాడు, ఆవోని ఎవరు మోటివేట్ చేశారు ఇంతలాగా చంపాల్సిన బోరుటోను కూడా కాపాడాడు అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత కాషిన్ koji తన స్టీమ్ టోడ్ ని అన్రిలీజ్ చేసి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు బోరుటో వాళ్ళకి. మీరు ఇలా ఫైట్ చేసుకుంటా ఉంటే ఆ వ్యూ చాలా బాగుంది అని చెప్పి కాషిన్ koji అంటాడు. లాస్ట్ లో బోరుటో నీ స్పీచ్ అయితే బాగా చెప్పావు, ఆ స్పీచ్ వల్ల ఆవో కూడా చేంజ్ అయిపోయాడు అనేసి అంటే బోరుటోకి కొంచెం కోపం వస్తుంది. ఇదంతా చూసి కొనహామరు కాషిన్ కోజిని కారా గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే కాషిన్ koji ఏం చెప్పడు. కాషిన్ koji తన సీలింగ్ యూజ్ చేసి వీళ్ళందరినీ కదలనివ్వకుండా చేసి వీళ్ళందరినీ ఇన్సినరేట్ చేద్దాం అనుకుంటాడు, అంటే కాల్చి బూడిచ్చేద్దాం అనుకుంటాడు. కానీ కొనహామరు తన సీల్ ని అన్సీల్ చేసి కాషిన్ కోజితో ఫైట్ చేస్తాడు. కొనహామరు తన టైజుట్సుని యూజ్ చేసి కాషిన్ కోజిని అటాక్ చేస్తే వాటన్నిటికీ కౌంటర్స్ చేస్తారు. తర్వాత కొనహామరు తన ఫైర్ రిలీజ్ ని యూజ్ చేస్తే దాన్ని కూడా తప్పించుకుంటారు. కొనహామరు తన రసింగాన్ని యూజ్ చేస్తే కాషిన్ koji కూడా తన రసింగాన్తో కొనహామరు రసింగాన్ని ఎదుర్కొంటాడు. ఇదంతా చూసి అందరూ షాక్ అయిపోతారు, కాషిన్ koji రసింగాన్ని ఎలా యూజ్ చేయగలుగుతున్నాడు అని. కాషిన్ koji కొనహామరు మీద ఒక టోడ్ ని పెట్టి ఆ టోడ్ ని మంటలు పుట్టించేలా చేస్తారు, అంటే ఆ ఒక బాంబ్ లాంటిది. ఇదే టైంలో బోరుటో చేతికున్న ఈ కర్మ మార్క్ యాక్టివేట్ అవుతూ అది అలా స్ప్రెడ్ అవుతూ ఇక్కడ బోరుటో మీద ఉన్న సీల్ ని అబ్జర్వ్ చేసుకుంటది. అలానే కొనహామరుని కాల్ చేస్తున్న ఫైర్ ఉంటది కదా, దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటది. అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొనహామరు కింద పడిపోతాడు. కాషిన్ koji బోరుటో చేతుకున్న ఆ కర్మ మార్క్ ని చూసి ఆశ్చర్యపోతూ నువ్వు చూజన్ అనేసి అంటారు, అంటే వన్ ఆఫ్ ది చూజన్, అంటే నిన్ను ఎన్నుకోబడ్డారు ఈ మోమోషికి వాళ్ళు అని. బోరుటో కర్మ మార్క్ అలా స్ప్రెడ్ అయ్యిద్ది, అలా కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కాషిన్ koji అదంతా చూసి అక్కడి నుంచి రిట్రీట్ అయిపోతాడు. అది చూసి మన డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ నువ్వు ఒక్కడే ఉండు, ఆన్సర్స్ చెప్పు మేము అడిగేదానికి అని చెప్పి ఓవర్ చేస్తే పక్క నుంచి మీట్స్ కి వద్దు ఇప్పుడు తనతో ఫైట్ చేసామంటే మన టీమ్ మేట్స్ కి కొంచెం ఇబ్బంది అనగానే ఆ మాటలు విని కాషిన్ koji ఇలా అంటాడు, నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు, ఒరోచిమారు కొడుకు కదా ఆ మాత్రం ఉంటదిలే అని చెప్పేసి అంటాడు. ఇంకా కాషిన్ koji వెళ్ళిపోయిన కాసేపటికి గ్రూప్ లో కొనహామరు ఇంకా బోరుటో రికవర్ అవుతారు. వీళ్ళందరూ కలిసి ఆవోకి సమాధి కట్టేసి ఈ కారా వాళ్ళ మోటివ్స్ ఏంటా అని చెప్పి ఆలోచిస్తారు. కారా హెడ్ క్వార్టర్స్ లో అమాడో డెల్టా ఇంకా కోడ్ యొక్క డేటాని రీసెర్చ్ చేస్తాడు. కోడ్ ని మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా కాషిన్ koji ఇంకా బోరోనే మిగిలిన్నారు అని చెప్పేసి అనుకుంటాడు. అమాడో అలా బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి డెల్టా వచ్చి ఈ డేటా మొత్తం చెక్ చేసిన తర్వాత కోడ్ ఇంకా బోరో ఇద్దరు మంచి వాళ్ళే అని తెలుస్తుంది. ఇంకా మిగిలింది కాషిన్ koji ఒక్కడే, నాకు తెలిసి కాషిన్ kojiనే ట్రై ఉంటాడు అని చెప్పి డెల్టా అనుకుంటది. ఇక్కడ కోడ్ తన్ని పంపించకుండా వేరే వాళ్ళని పంపించారు ఈ వెజల్ ని రిట్రీవ్ చేయడానికి అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడ బోరుటో వాళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటారు. కొనహామరు కొనోహాకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు, ఎందుకంటే వీళ్ళు ఇవ్వాల్సిన డేటా చాలా ఉంది. బోరుటో చమారుకి ఏమైందా అని చెప్పి ఆలోచిస్తా ఉంటే కటాట్స్ కి చెప్తాడు, చమారుకి ఏమైనా అయ్యే లెక్కైతే తనకు తానుగా తను ల్యాబ్ కి వెళ్ళిపోగలదు అని చెప్పేసి అంటాడు. వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ దారిలో పడున్న అటానమస్ పపెట్ ని చూస్తారు. వీళ్ళు అక్కడ పడున్న ఆ పపెట్స్ అన్నిటిని చూసి వీళ్ళు ఇందాక ఫైట్ చేసిన వాటికంటే ఇవి ఓవర్ గా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, వీటితో ఎవరో ఫైట్ చేశారు అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడే అక్కడికి చమారో వచ్చి వీళ్ళందరినీ అరుస్తూ అంటది, ఇక్కడ ఒకరు పడిపోయి ఉన్నాడు అంటది. ఇంకా బోరుటో వాళ్ళు చమారు తీసుకెళ్లిన దారిలో వెళ్తే అక్కడ ఒక కుర్రోడిని చూస్తారు. ఆ కుర్రోడు స్పృహ తప్పిపోయి కింద పడిపోయి ఉంటాడు. ఆ కుర్రోడు పేరు కవాకి అంటారు. వీడికి చాలా క్రేజ్ ఉందని తెలిసింది మరి ఈ మధ్య. ఇక్కడ ఉన్న పప్పెట్స్ అన్నిటిని తినే డిఫీట్ చేశాడు అని చెప్పి వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. కొనహామరు బోరుటోని వెళ్ళొద్దు అన్నా సరే బోరుటో పరిగెత్తుకుంటూ కవాకి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడే కవాకి చేతి మీద ఉన్న ఈ మార్క్ అని చూస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 188 అవేకనింగ్. పాస్ట్ లో కారా హెడ్ క్వార్టర్స్ లో వీక్ గా ఉన్న ఈ కవాకి అలా నడుచుకుంటా వెళ్తా ఉంటాడు. తను అలా నడుచుకుంటూ వెళ్లి ఒక ప్లేస్ లో ఆగితే అక్కడికి ఒక బండోడు వస్తాడు. ఆడి పేరు గారో. కవాకి వీళ్ళు మనల్ని ఏం చేశారు అనేసి అంటే ఈ గారో చెప్తాడు, వీళ్ళు ఏదో చేశారు, వీళ్ళందరిలో మన
ఇద్దరమే బతుకున్నాం, మన ఇద్దరమే చూజన్ అనుకుంటా అని చెప్పేసి అంటూ కవాకిని పొగుడతాడు. ఇక్కడున్న ప్లేసెస్ అవన్నీ చూపిస్తా నాతో రా అంటే కవాకి రాను అంటాడు. అందుకు కోపం వచ్చి గారో తన మెటల్ హ్యాండ్స్ తో కవాకి పీకని గట్టిగా పట్టుకుంటాడు. ఇదంతా ఒక సైడ్ నుంచి కాషిన్ కోజీ చూస్తే అక్కడికే అమాడో వస్తాడు. అమాడో ఈ గారో ఎప్పుడు ఇలా రెక్లెస్ గానే ఉంటాడు అని చెప్పేసి గారోని ఆపుదాం అనుకుంటాడు కానీ కాషిన్ కోజీ ఆపుతాడు. గారో కవాకిని ఇంకా టార్చర్ చేద్దాం అని చూస్తే తన చేతి మీద ఉన్న కర్మ మార్క్ యాక్టివేట్ అయ్యి తన ఫేస్ మొత్తాన్ని నాశనం చేస్తాడు గారోది. ఇదంతా చూసి అమాడో కారా మిషన్ సక్సెస్ అయిందిగా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. బ్యాక్ టు ప్రెజెంట్ లో డెల్టా జీగన్ అన్నం తింటుంటే అలా తోస్తుంది, నాకు పెట్టకుండా తింటున్నాడు అని. డెల్టా కాషిన్ కోజిన్ డౌట్ పడుతూ ఈ వెసల్ ని తీసుకువస్తాడా లేదా అని చెప్పి జీగన్ ని అడిగితే జీగన్ ఇలా చెప్తాడు, నాకు కాషిన్ కోజీ మీద తన స్కిల్స్ మీద నమ్మకం ఉంది, తను ఎలా అయినా ఈ వెసల్ ని తీసుకువస్తాడు, వచ్చే దారిలో తనకి క్యూరియాసిటీగా ఏదైనా అనిపించుండొచ్చు, అందుకే డిలే అవుతుంది అని చెప్పి జీగన్ అంటాడు. ఈ వెసల్ కి ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాటి ప్రయారిటీ ఇచ్చేంత ఇంపార్టెంట్ క్యూరియాసిటీ ఏమనిపించి ఉంటాయని చెప్పి డెల్టా అక్కడ జీగన్ తింటున్న టేబుల్ ని గట్టిగా తంతే ఒక సైడ్ కి వెళ్ళిపోతుంది. జీగన్ తన పవర్స్ ని యూస్ చేసి మళ్ళీ అలాంటి టేబుల్ ని తన ఫుడ్ ని క్రియేట్ చేసుకొని, నీకు అంత డౌట్ గా ఉంటే కాషిన్ కోజీ దగ్గరికి నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా చూసుకో, ఆ వెసల్ ఎలా అయినా మన దగ్గరికి వస్తాది, తను తీసుకువస్తాడు అని చెప్పి జీగన్ అంటాడు. సరే అయితే ఈ వెసల్ వస్తుంది అంటే హ్యాపీనే కదా అని చెప్పి తను వెళ్తూ నేను ఎలా అయినా సరే ఇప్పుడు ఈ కాషిన్ కోజీ దగ్గరికి వెళ్ళి తను ఏమనుకుంటున్నాడో చెక్ చేస్తా అని చెప్పేసి అంటది. ఇదంతా దూరం నుంచి కోడ్ గమనించి ఈ డెల్టా దేంటి ఎంత సింపుల్ మైండెడ్ గా ఉంది, కొండమంగల్ది అనుకుంటాడు. అమాడో జీగన్ అడుగుతాడు, డెల్టాని కాషిన్ కోజీ దగ్గరికి పంపించడం అవసరమా అనేసి అంటే దానికి పెద్ద ఇష్యూ ఏం కాదులే, తను వెళ్ళినా ఏం కాదు అని చెప్పి జీగన్ అంటాడు. జీగన్ తన ప్లేస్ కి వెళ్తూ నా దగ్గరికి ఎవరిని కొద్దిసేపు పంపించొద్దు అని చెప్పి అమాడోకి చెప్తాడు. డెల్టా వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యే ముందు గారోని తనతో పాటు తీసుకువెళ్తది ల్యాండ్ ఆఫ్ ఫైర్ కి, ఈ వెజల్ ని రిట్రీవ్ చేయడానికి అని చెప్పి. ఇక్కడ కొనోహా షినోబి కవాకిని చూస్తూ అలా ఆశ్చర్యపోతా ఉంటారు. ఇక్కడ కవాకి చేతి మీద ఉన్న మార్క్ బోరుటో చేతి మీద ఉన్న మార్క్ ఒకేలా ఉండటం చూసి వీళ్ళు ఆశ్చర్యంలో ఉంటే, బోరుటో చేతి మీద ఉన్న మార్క్ తనకి నొప్పి వస్తా ఉంటే సేమ్ ఇదే నొప్పిని కవాకి కూడా ఫీల్ అవుతాడు. ఇదే టైంలో ఈ నొప్పిలో కవాకి తన పాస్ట్ గుర్తొస్తుంది. ఆ పాస్ట్ లో కవాకిని జీగన్ కి వాళ్ళ నాన్న అమ్మేయటం గురించి గుర్తొస్తుంది. ఇంకా వెంటనే నన్నెవరూ ముట్టుకోవద్దు అని చెప్పి అరుస్తూ కవాకి అలా నిద్రలేస్తాడు, అంటే ఆ కోమాలోంచి అలా లేస్తాడు. అది చూసి బోరుటో వాళ్ళు సైడ్ కి వెళ్ళిపోయిన తర్వాత కవాకిలో పవర్ అలా సర్జ్ అవుతూ, అంటే నరాల్లో పవర్ వస్తూ అలా లేచిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వీళ్ళని చూసి మీరు కారా ట్రాకర్స్ అని చెప్పి కొనహామ్రు వాళ్ళని అడిగితే కొనహామ్రు చెప్తాడు, మేము కొనోహా షినోబీస్, మాకు కారాకి సంబంధం లేదు అని. ఇదంతా ఒక చెట్టు మీద నించొని కాషిన్ కోజీ అలా గమనిస్తా ఉంటే అదే టైంలో అక్కడికి డెల్టా వస్తుంది. నాకు జీగన్ పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడికి రావడానికి అని చెప్పిన తర్వాత డెల్టా కాషిన్ కోజీని అడుగుతుంది, నువ్వెందుకు ఇంత డిలే చేస్తున్నావు ఈ వెసల్ ని తీసుకురావడానికి అని చెప్పి. నేను నాతో పాటు గారోన్ కూడా తీసుకువచ్చా అని చెప్పి డెల్టా అన్న తర్వాత కాషిన్ కోజీ ఆవో చనిపోయాడు అని చెప్పి చెప్తుంది. కొనహామ్రు వాళ్ళు ఎయిర్ షిప్ క్రాష్ గురించి అడగటంతో కవాకి వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళని ఫైట్ చేద్దాం అనుకుంటాడు. ఇప్పుడే బోరుటో చేతుకున్న ఈ కర్మ మార్క్ ని చూసి కవాకి షాక్ అయిపోతే, కవాకి షాక్ అయినట్టే ఈ డెల్టా కూడా ఆ కర్మ మార్క్ ని చూసి షాక్ అయిపోతుంది. కాషిన్ కోజీ ఇదంతా జాగ్రత్తగా గమనిస్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి గారో వచ్చి కవాకితో ఇలా అంటాడు, నిన్ను మళ్ళీ కారా హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్తా, ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి అంటాడు. అది విన్న కొనోహామ్రు వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఆ ఎయిర్ షిప్ లో ఉన్న వెజల్ కవాకినే అని చెప్పి. కవాకి ఇంకా గారో ఇద్దరిని తిట్టుకుంటా ఉంటారు, ఏ చెత్తనా కొడక, ఏ దుమ్మర్నా కొడక, ఏ అని చెప్పి బండబూతులు తిట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఫైట్ కి ప్రిపేర్ అవుతారు. గారో కవాకిని ఫైర్ రిలీజ్ చేసి అటాక్ చేస్తే కవాకి వాటి నుంచి తప్పించుకొని గారోని అటాక్ చేస్తాడు. ఇదంతా చూస్తూ బోరుటో షాక్ అయిపోతాడు. ఇక్కడతో మన ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఎపిసోడ్ 189 రెజొనెన్స్, RESONANCE, స్పెల్లింగ్ తప్పైతే మళ్ళీ వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకుంటుంటే అది చూసి బోరుటో షాక్ అయిపోతాడు. అప్పుడే బోరుటో చేతుకున్న ఈ కర్మ యాక్టివేట్ అవుతుంది. ఇదంతా చూస్తూ డెల్టా ఇంకా కోజీ వీళ్ళ ఫైట్ లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు అని చెప్పి డిసైడ్ అవుతారు. కాసేపటి వరకు గారో ఇంకా కవాకి వీళ్ళు ఫిజికల్ గా, అంటే వీళ్ళ జుట్సూస్ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా నార్మల్ గా కొట్టుకుంటా ఫైట్ చేస్తా ఉంటారు. తర్వాత గారో తన చేతికున్న ఈ మెటల్ ఆర్మ్ తో షూటింగ్ చేస్తాడు కవాకిని. గారో చేసిన ఫస్ట్ అటాక్ ని కవాకి తన చేతి నుంచి మేనిఫెస్ట్ అయ్యే ఒక బ్లేడ్ తో ఆపేస్తాడు. ఇంకా మిగతావన్నీ డాచ్ చేస్తాడు, అంటే తగలకుండా తప్పించుకుంటాడు. వీళ్ళిద్దరూ అలా ఫైట్ చేయడం కంటిన్యూగా ఫైట్ చేస్తానే ఉంటారు. ఇంకా గారో తన వెపనరీస్, అంటే తన మీద ఉన్న మొత్తం వెపన్స్ అన్ని యూజ్ చేసి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటా ఉంటే అది చూసి కొనోహా షినోబి షాక్ అయిపోతారు. కవాకి గారో అలా ఫైట్ చేసుకుంటా ఉంటే గారో గట్టిగా కవాకిని పొడి చేస్తే అది చూసి బోరుటో షాక్ అయ్యి తను కూడా ఈ ఫైట్ లో ఇంటర్వ్యూన్ అవుదాం అనుకుంటాడు. కానీ కొనహామ్రు బోరుటోని ఆపి ఈ గారో చేస్తున్న అటాక్స్ కి కౌంటర్ అటాక్స్ వేస్తాడు. కవాకి తన కర్మని యాక్టివేట్ చేస్తాడు. వెంటనే బోరుటో కర్మ కూడా యాక్టివేట్ అయ్యి
బోరుటో చెయ్యి నొప్పొస్తా ఉంటది. ఆ తర్వాత కవాకి గారో ఇలా పొడి చేస్తే అలా ఏలబడిపోయి ఉంటాడు కదా, తన కర్మ మార్క్ ని యాక్టివేట్ చేసి ఒక బ్లాస్ట్ ని చేసి గారో యొక్క చేతిని నాశనం చేస్తాడు. కవాకి పవర్ సడన్ గా అలా హైప్ అవడం చూసి గారో ఇంప్రెస్ అయిపోతాడు. ఆ తర్వాత గారో తన ఫైర్ రిలీజ్ ని అటాక్ చేస్తే కవాకి తన కర్మ మార్క్ తో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాడు. అది చూసిన మీట్స్కి ఇలా గుర్తొస్తుంది, ఇందాక కాషిమ్ కోజీ సీల్ ని ఇంకా కొనహామ్రు సెన్సే మీద ఉన్న ఫైర్ ని బోరుటో ఇలానే అబ్జర్వ్ చేసుకున్నాడు అని చెప్పి తనకి అది గుర్తొస్తుంది. ఇక్కడ గారో కవాకి అలా ఫైట్ చేసుకుంటా ఉంటే గారో తన బ్లాస్ట్ ని అలా కంటిన్యూగా చేస్తానే ఉంటాడు. కవాకి తన కర్మతో మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుంటానే ఉంటాడు. గారో తన వెపనరీలో ఉన్న మొత్తం బ్లాస్ట్లన్నింటినీ కంటిన్యూగా చేయటంతో తన వెపనరీ మొత్తం హీట్ ఎక్కిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత కవాకి తన స్టోర్ చేసుకున్న పవర్ మొత్తాన్ని ఒక్క పంచ్ లో యూజ్ చేద్దామని చెప్పి గారోని తన చేతి నుంచి మేనిఫెస్ట్ అయ్యే వెపన్ తో ఇలా గుద్దితే గారో బాడీలో నుంచి బయటకు వస్తుంది తను మేనిఫెస్ట్ చేసుకున్న ఆర్మ్. ఇంకా గారో అదంతా చూసి అయ్యా అయ్యా నన్ను వదిలేయండి అయ్యా ప్లీజ్ అయ్యా అంటే, సారీ కుదరదు తమ్ముడు అని చెప్పి కవాకి పాయింట్ బ్లాంక్ లోనే బ్లాస్ట్ చేసి గారో యొక్క అప్పర్ బాడీని నాశనం చేస్తాడు. ఆ అటాక్ కి బోరుటో వాళ్ళు కూడా నాశనం అయిపోయారు అని చెప్పి డెల్టా అనుకుంటది. డెల్టా హ్యాపీగానే ఫీల్ అయింది. తనతో పాటు ఈ కొనోహా షినోబిని కూడా అటాక్ చేశాడు అని చెప్పి కాషిమ్ కోజీ ఇలా అంటాడు, అక్కడ జరిగింది క్లోజ్ గా అబ్జర్వ్ చేయని చెప్పేసి అంటాడు. కవాకి ఏదైతే ఫైర్ రిలీజ్ ని పెద్దగా అటాక్ చేశాడో బోరుటో అదంతా అబ్జర్వ్ చేసుకుని తన కొనోహా టీం ని ప్రొటెక్ట్ చేస్తాడు. కవాకి బోరుటో చేతుకున్న కర్మ మార్క్ ని చూసి మీరు కారాకు చెందిన వాళ్ళే అని చెప్పి వాళ్ళ మీద మండి పడతా ఉంటాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కాషిమ్ కోజీ మనసులో ఇలా అనుకుంటాడు, కవాకి యొక్క కర్మకి బోరుటో యొక్క కర్మ రియాక్ట్ అవుతుంది, అందుకే జీగన్ కవాకి మీద ఎంత అబ్సెషన్ తో ఉన్నాడు, ఎక్కడ ఈ కర్మ మార్క్ పోతుందో అని. దీని గురించి ఎలా అయినా సరే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అని చెప్పి కాషిన్ కోజీ తనలో తాను ఆలోచిస్తా ఉంటాడు. డెల్టా కాషిన్ కోజీని అలా గమనిస్తా ఉంటది. ఇక్కడ కవాకి యొక్క బాడీ స్టీమ్ ఎక్కిపోయి అంటే ఒళ్ళంతా పొగలొచ్చి అలా స్పృహ తప్పి పడిపోతాడు. కటాట్స్ కి పవర్స్ బాగా యూజ్ చేయటం వల్ల ఓవర్ హీట్ అయిపోయి పడిపోయాడేమో, నేను తన చెక్ చేస్తా అని చెప్తాడు. కాషిన్ కోజీ ఈ కవాకిని వాళ్ళతో వెళ్ళిపోవడానికి అగ్రీ చేస్తే డెల్టా గారో ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు కదా, మనం వాళ్ళని చంపేద్దాం అనేసి అంటే వాళ్ళకి ఎయిర్ షిప్ లో డేటానే దొరికిందిగా, ఇంకా మన దగ్గర ఏముంది డేటా ఇవ్వడానికి, ప్రెజెంట్ అయితే వాళ్ళ నెలని మనం ఇంకా డేటా గ్యాదర్ చేద్దాం వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి అంటాడు. కటాట్స్ కి ఇక్కడ కవాకి బాడీని చెక్ చేసి కవాకి బాడీ ఒక అద్భుతం అని చెప్తాడు. ఈ కవాకి బాడీ కూడా ఈ గారో బాడీ లాగే ఫుల్ మెకానిజమ్స్ తో ఉంది, కాకపోతే చాలా హైబ్రిడ్ వర్షన్ అని చెప్తాడు. మీట్స్ కి ఇలా అంటాడు, అయితే ఇప్పుడు కవాకి కూడా నాలాగేనా అనేసి అంటే, లేదు నీతో పోల్చుకుంటే చాలా బెస్ట్, నువ్వు ఆర్టిఫిషియల్, కవాకి ఏమో న్యాచురల్ అని చెప్తాడు. ఇంతలో చమారు మీట్స్ కి యొక్క షర్ట్ లోపల నుంచి వచ్చి కవాకి నాకేస్తా ఉంటది. బోరుటో వాళ్ళు కవాకిని కొనోహాకి తీసుకువెళ్ళడానికి అని చెప్పి ఇంకా ప్రిపేర్ అవుతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 190 ఎస్కేప్. కొనహామ్రు వీళ్ళ మిషన్ గురించి మొత్తం నారుటోకి, సాయికి, షికమారుకి రిపోర్ట్ చేస్తాడు. ఆవో ఈ కారావాల్తో ఉన్నాడు, ముగినో చనిపోయాడు, ఆవో కూడా బోరుటోని కాపాడుతూ చనిపోయాడు, ఈ ఎయిర్ షిప్ లో దొరికిన డేటా ఇది, కవాకి కూడా సేమ్ బోరుటో లాంటి మార్కే ఉంది, దాని గురించి కూడా రీసెర్చ్ చేయండి అని చెప్పి కొనహామ్రు అంటాడు. కవాకిని ఇక్కడ ర్యూటన్ ల్యాబ్ లో పెడతారు. ఈ ర్యూటన్ ల్యాబ్ లో కవాకి బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. నారుటో కవాకి ఇంత చిన్న వయసులోనే కారా ఆర్గనైజేషన్ లో ఉన్నాడు అని చెప్పి కవాకి మీద జాలి చూపిస్తాడు. ఆ తర్వాత కవాకి ఓవర్ యాక్షన్ కూడా చూస్తాడు, చేస్తాడు. ఇలా ఏంటి జాలి చూపిస్తున్నావా, రాయ్ హిట్ మీ హార్డ్ యార్. ఆ తర్వాత కొనహామ్రు ఈ కాషిన్ కోజీ అనే వ్యక్తి రసింగాన్ని కూడా యూజ్ చేశాడని చెప్పి నారుటో వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం ఆలోచనలో పడతారు. ఇక్కడ న్యూటన్ ల్యాబ్ లో కవాకి చేతులకి హ్యాండ్ కఫ్ చేసి ఒక పేషెంట్ లా కూర్చోబెడతారు. ఆ తర్వాత కవాకి యొక్క రిపోర్ట్స్ ని బోరుటో వాళ్ళకి కటాట్స్ కే చెప్తాడు. తన బాడీలో డ్యామేజ్ అయిన పార్ట్స్ అన్ని తొందరగా హీల్ అవుతున్నాయి, తనకి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంది, తనకి అది ఎక్కువ ఉంది, తనకి ఇది ఎక్కువ ఉంది అని చెప్పి కటాట్స్కి గురించి చెప్పిన తర్వాత బోరుటో కవాకిని ఇప్పుడు అప్పుడే బయటికి వదలకూడదు అనేసి అంటారు. కవాకి ఇక్కడ బయటికి రావడానికి ప్రయత్నిస్తా ఉంటాడు. అలానే కటాట్స్కి సుమిరేని కూడా వార్న్ చేస్తాడు, నువ్వే నీ ఎంత మాత్రం కవాకి దగ్గరికి తీసుకువెళ్ళకు, నువ్వే కవాకి యొక్క చాక్రాకి రియాక్ట్ అవుతుంది అని. కవాకి ఈ ల్యాబ్ వాల్స్ ని పగలగొడదామని చూస్తాడు కానీ ఎంత మాత్రం యూజ్ ఉండదు. కటాట్స్ కి ఆ రూమ్ మొత్తం స్లీపింగ్ గ్లాస్ ని వేసి కవాకిని పడుకోబెట్టేస్తాడు, నిద్రపుచ్చేలా చేస్తాడు. అలా నిద్రలో ఉన్నప్పుడే కవాకి వాళ్ళ నాన్న జీగన్ కి అమ్మటం గుర్తొస్తుంది డ్రీమ్ లో. తర్వాత కవాకిని ఒక దగ్గర కూర్చోబెట్టి టీమ్ 7 ఇంకా సుమిరే కవాకి ఫుడ్ తెస్తే అందులో పాయిజన్ ఉందేమో అని చెప్పి దాన్ని ఇసిరి కొడతాడు కవాకి. కానీ సుమిరే ఇందులో ఏమాత్రం పాయిజన్ లేదు అని చెప్పేసి అంటుంది. కవాకి నేను చుచ్చిపోసుకో
తీసుకోవడానికి బయటికి వెళ్ళాలి అనేసి అంటే ఓకే అని చెప్పేసి అంటారు. ఇదే టైంలో ఇక్కడ నారుటో, సాయి ర్యూటానికి బయలుదేరుతారు. కవాకి మంచివాడా చెడ్డవాడా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి. కవాకి సుస్సుకు వెళ్తా అంటే బోరుటో ఇంకా మీట్స్కి తీసుకువెళ్తారు. వెళ్లే దారిలో ఒక ల్యాబ్ పర్సన్ దగ్గర ఫ్లాష్ బాంబ్ దొబ్బేస్తాడు. ఆ స్మోక్ ఫ్లాష్ బాంబ్ ని యూజ్ చేసి అక్కడ బాత్రూమ్ లో వెంటిలేటర్స్ ఉంటాయి కదా, ఇలాంటివి చూడండి, వీటిలోంచి తప్పించుకుంటాడు. బోరుటో వాళ్ళు కవాకి ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతాడు. ఇదే టైంలో కటాట్స్కి, సుమిరే వీళ్ళందరికీ కవాకి తప్పిపోయాడని తెలిసిన తర్వాత సుమిరే కవాకి చుచ్చుకెళ్తా అంటే నేనే అప్రూవ్ చేశా, ఇంకా ఇక్కడ మొత్తం ల్యాబ్ టూల్స్ ఉంటాయని చెప్పి ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చా, తను తప్పిపోయాడంటే దానికి కారణం నేనే అని చెప్పి తను వెతుక్కొని వెళ్తది. అలా వెతుక్కొని నువ్వే ఒక దగ్గర ఆగిపోమంటది. కవాకిని కనిపెడుతుంది. కవాకితో ఫైట్ చేస్తూ కవాకిని రిస్ట్రైన్ చేద్దాం అనుకుంటది. ఇదే టైంలో కవాకి షినోబి గాంట్లెట్ అంటే సైంటిఫిక్ నింజా టూల్ వాచ్ లాంటిది ఉంటది కదా, అది యూజ్ చేసి సుమిరేని రిస్ట్రైన్ చేస్తాడు, అంటే కింద పడిపోయేలా చేస్తాడు. అప్పుడే అక్కడికి నువ్వే వచ్చి గట్టిగా కవాకి యొక్క చేతిని కొరికేస్తుంది. ఇక్కడ మీరు లాజిక్ మిస్ అయ్యారో లేదో, కవాకికి ఆ గన్ యూజ్ చేయడం ఎలా వచ్చు ఎవరు చెప్పలేదుగా ఇప్పటి వరకు. కవాకి చేతికి అంతలా డ్యామేజ్ అయిన తర్వాత సుమిరే నువ్వేని ఇలా ఓదారుస్తూ ఉంటది, అంటే కంట్రోల్ చేస్తూ ఉంటది. ఇంతలో కవాకి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. కవాకి సక్సెస్ఫుల్ గా బయటికి ఎస్కేప్ అయిపోతాడు, కానీ తన చేతిని కొరికేయడంతో ఆ బ్లడ్ దారంతా పడుతుంది. బోరుటో వాళ్ళు కవాకి కోసం వెతుకుతా ఉంటే మీట్స్ కి ఇలా చెప్తాడు, ఒకవేళ తను బయటికి వెళ్ళిపోయాడేమో అని. కట్ చేస్తే ఇక్కడ మన సుమిరే కవాకి యొక్క బ్లడ్ ని, అంటే తను ఏ దారిలో వెళ్ళాడో ఆ బ్లడ్ ని గమనిస్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 191 ట్రే డాగ్. కవాకి అలా తప్పించుకున్న తర్వాత ఈ ల్యాబ్ బయట ఉండే గార్డ్స్ కి కవాకి ఎలా ఉంటాడో చెప్పి వాళ్ళని వెతకమని చెప్తారు. ఇక్కడ బోరుటో వాళ్ళు కవాకిని ఎక్కడ వెతకాలో తెలియక అలా ఆగిపోయి ఉంటే మీట్స్ కి ఇలా చెప్తాడు, దగ్గరలో మనకి థండర్ స్టేషన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చేమో, అక్కడికి వెళ్ళి వెతుకుదాం అనేసి అంటే ఇంకా వాళ్ళు వెళ్తారు. కవాకి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక దగ్గర ఆగిపోయి తన రీజనరేట్ అవ్వలేకపోతున్న చేతిని చూస్తాడు. ఆ ఎదురుగా ఒక విలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏదైనా తిని తన చేతిని రీజనరేట్ చేసుకుందామని చెప్పి అలా ఆ సిటీలోకి వెళ్తాడు. సిటీలోకి వెళ్ళిన తర్వాత ఒక స్టాల్ ని చూస్తాడు. అక్కడ ఫుడ్ దొబ్బేద్దాం అనుకుంటాడు, కానీ ఆ పక్కనే ఈ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళంతా ఉండటంతో వాళ్ళకి నోటీస్ అవుతామేమో అని చెప్పి వేరే వైపు అలా తిరుగుతా ఉంటే రోడ్డు మీద ఒక బ్రెడ్ ముక్క కనిపిస్తుంది. అది ఇలా తీసుకుందాం అనే టైంలో ఒక కుక్క పిల్ల కూడా ఆ బ్రెడ్ కోసం ఎగబడుతుంది. ఇక్కడ కవాకి ఆ కుక్కని అటాక్ చేసిన తర్వాత దాని కాలు మీద ఉన్న గాయాన్ని చూసి దాన్ని ట్రీట్ చేసి ఆ బ్రెడ్ ముక్క ఆ కుక్క పిల్లకే ఇచ్చేస్తాడు. సుమిరే కవాకిని వెతుక్కుంటూ అట్లా ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక దగ్గర కవాకి బ్లడ్ మార్క్స్ చూస్తుంది. ఇక్కడ కవాకి అలా వెళ్తా ఉంటే తను కాపాడిన ఆ కుక్క కూడా కవాకి వెనకాతలే తిరుగుతా ఉంటది. బోరుటో వాళ్ళకి ట్రైన్ స్టేషన్ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోయేసరికి సుమిరే దగ్గరికి బయలుదేరదాం అని చెప్పి బయలుదేరతారు. కవాకితో పాటు ఉన్న కుక్క పిల్ల ఒక దగ్గర ఫుడ్ దొబ్బేసి అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే ఆ కుక్క పిల్ల కాలుకున్న బ్యాండేజ్ ని చూసి ఇది కవాకి వేసుకున్న గౌన్ కలరే, నాకు తెలిసి దీనికి కవాకి ఏమైనా సంబంధం ఉండొచ్చు అని చెప్పి ఆ కుక్క పిల్ల వెనకాతల ఫాలో అవుద్ది. ఆల్రెడీ ఈ కుక్క పిల్లని ఫాలో అవుతున్న ఈ షాప్ కీపర్ సుమిరేన్ సైడ్ కి తోసి ఈ కుక్కతో పాటు అలా పరిగెత్తుకుంటా వెళ్తాడు. ఈ కుక్క పిల్ల ఆ ఫుడ్ పట్టుకొని కవాకి దగ్గరికి వచ్చే టైంలోనే ఈ షాప్ ఓనర్ ఈ కుక్క పిల్లని అటాక్ చేస్తే కుక్క పిల్లని కాపాడి తన చైన్ ఇలా బయటికి తీయంగానే మాన్స్టర్ అనుకొని ఆ షాప్ ఓనర్ పారిపోతాడు. సుమిరేన్ కూడా అటాక్ చేయాలా అని చెప్పి కవాకి అడిగితే నువ్వు అటాక్ చేసే టైప్ కాదు అని చెప్పి సుమిరే అంటూ ఆ కుక్క పిల్లని హీల్ చేస్తుంది. అలా హీల్ చేసిన తర్వాత కవాకి చేతిని కూడా హీల్ చేయాలా అనేసి అంటే కవాకి వద్దు అంటాడు. ఈ కుక్క పిల్ల తెచ్చిన శాండ్విచ్ ని తింటా ఉంటే సుమిరే తన బ్యాక్ స్టోరీని చెప్తుంది. ఇది వరకు నేను ఇలా విలన్ గానే ఉండేదాన్ని, బోరుటో వీళ్ళంతా కలిపి నన్ను మంచిగా చేశారు అని చెప్తారు. ఇదంతా నాకెందుకు చెప్తాండావు అని చెప్పి కవాకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇప్పుడే కవాకి ఇంకా నీరసం పోలేదు అని తెలుస్తుంది. సుమిరే ఆ నీరసం పోవడానికి ఒక ఇంజెక్షన్ లాంటిది తీస్తే కవాకి గట్టిగా సుమిరే పీకను పట్టుకుంటాడు. ఆ ఇంజెక్షన్ తో నాకేం చేయబోతున్నావు అని చెప్పి. ఇంజెక్షన్ అంటే భయపడతాడు. ఇంతలో అక్కడికి బోరుటో వాళ్ళు వస్తారు, ఇంకా ఈ ల్యాబ్ యొక్క గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కవాకిని అటాక్ చేస్తే కవాకి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఈ ల్యాబ్ గార్డ్స్ కవాకి వెనకాతలు వెళ్తారు. బోరుటో శారదాకి మీట్స్ కి కవాకిని పట్టుకోమని చెప్పి తన సుమిరేని తీసుకొని సేఫ్ గా చేయడానికి ఒక దగ్గరికి తీసుకువెళ్తా ఉంటాడు. కవాకి అక్కడి నుంచి తప్పించుకుంటా ఉంటే ఈ ల్యాబ్ గార్డ్స్ కవాకిని చుట్టుముట్టేస్తారు. అప్పుడే అక్కడికి శారదా ఇంకా మీట్స్ కి కూడా వస్తారు. బోరుటో సుమిరేని ట్రైన్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడే అక్కడికి వచ్చిన నారుటో వాళ్ళకి సుమిరే చెప్తుంది కవాకి మంచివాడే, తను ఏం చెయ్యొద్దు అని చెప్పి. ఇంకా విలేజ్ లోకి వెళ్ళిన తర్వాత కవాకి ఈ ల్యాబ్ గార్డ్స్ వాళ్ళని అటాక్ చేస్తుంటే ఆ ఫైర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ ల్యాబ్ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళని అటాక్ చేస్తే అది వాళ్ళు తప్పించుకుంటే వెనకాతలో పిల్లోడికి తగలబోతుంది. వెంటనే దాని డైరెక్షన్ మార్చి ఇలా పైకంటే మన 7th హోకాగే నారుటో అన్నయ్య వచ్చి ఆ ఫైర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు. కవాకి నారుటోని చూసి ఫైనల్ గా పెద్ద బాసే వచ్చాడుగా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేద్దాం అని చెప్పి ఇలా గుద్దుతాడు, కానీ
తనలో ఓపిక అయిపోయి దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక పైన నేను నిన్ను చూసుకుంటా అని చెప్పి నారుటో కవాకిని ఇలా హత్తుకుంటాడు. అంటే ఐ మీన్ కింద పడిపోతే పట్టుకుంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 192 ద పాస్ట్. ప్రెజెంట్ రిజిస్ట్రేట్ అయిపోయిన కవాకి తన పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు కలలో. కవాకి ఒక అడవిలో చెక్కలు కొట్టి ఆ చెక్కలన్నీ పోగేసి వాళ్ళ విలేజ్ లో అమ్ముతాడు. ప్రెజెంట్ వాళ్ళ విలేజ్ లో రెసెషన్ నడుస్తుంది. ప్రెజెంట్ మన ఇండియాలో కూడా రెసెషన్ నడుస్తుంది. కవాకి ఆ చెక్కలన్నీ అమ్మిన తర్వాత ఒక మందు బాటిల్ కొన్న తర్వాత అక్కడ ఒక గోల్డ్ ఫిష్ ని చూస్తాడు. అది చూసి తను చాలా ఇష్టపడతాడు. అక్కడ ఆ గోల్డ్ ఫిష్ ని కొందామంటే డబ్బులు ఉండవు. అప్పుడే ఆ గోల్డ్ ఫిష్ ని అమ్మే ఒక ఆయన ఇలా చెప్తాడు, దగ్గరలో ఒక ఫెస్టివల్ రాబోతుంది వేరే విలేజ్ లో, అక్కడ ఈ గోల్డ్ ఫిష్లు చాలా ఉంటాయి, అవన్నీ నువ్వు చూడొచ్చు అని చెప్పేసి అంటాడు. కవాకి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కవాకి ఈ చెక్కలు అమ్మితే కొనుక్కునే ఆయన ఉంటారు కదా, ఆయన ఈ గోల్డ్ ఫిష్లు అమ్మే ఆయనకి కవాకి బ్యాక్గ్రౌండ్ చెప్తారు. కవాకి వాళ్ళ నాన్న ఒక షినోబి. ప్రెజెంట్ వాళ్ళ నాన్న ఏ పని చేయకుండా కవాకి పనిచేసి తెచ్చే డబ్బులతో రోజు మందు తాగి కవాకిని కొడతా ఉంటాడు. పాప మా పిల్లాడు అని చెప్పేసి జాలి పడతా ఉంటే ఈ సెల్లర్ మరైతే ఆయన వదిలి వెళ్ళిపోవచ్చు కదా కవాకి అనేసి అంటే అలా చేయలేడు తను అని చెప్పేసి ఈ చెక్కలు కొనుక్కున్నాయని చెప్తాడు. కవాకి ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళ నాన్నకి మందు ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కవాకి దగ్గర ఏం మైనస్ దొరికిద్దా అని చెప్పి ఆలోచిస్తాడు. ఇప్పుడే కవాకి దగ్గర ఈ గోల్డ్ ఫిష్ యొక్క పాంప్లెట్ చూసి తనకి ఫుడ్ పెట్టకుండా తనని చితకబాస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. కవాకి వెళ్తాడు, చెక్కలు కొడతాడు, మందు కొంటాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇట్లా కొద్ది రోజులు జరుగుతూ ఉంటే వాళ్ళ ఊరికి ప్లేగ్ వ్యాధి వస్తుంది. ఇప్పుడే రీసెర్చర్స్ కొంతమంది కవాకి నీ బ్లడ్ ఇవ్వు రీసెర్చ్ చేయాలి అనేసి అంటే కవాకి వాళ్ళకి బ్లడ్ ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటా పారిపోతాడు. అప్పుడే కవాకి ఇద్దరు ఏనుగులు లాంటి బుడ్డోళ్ళని తగులుకొని అక్కడ ఉంటాడు. ఆ బుడ్డోళ్ళిద్దరూ కవాకి వాళ్ళ నాన్నని తక్కువ చేసి మాట్లాడితే కవాకి వాళ్ళ నాన్న గురించి తక్కువ చేసి మాట్లాడద్దు అని చెప్పి ఫైర్ అవుతాడు. ఇంకా వాళ్ళిద్దరూ కవాకిని కొడితే అప్పుడే ఈ గోల్డ్ ఫిష్ అమ్మే సెల్లర్ ఉంటారు కదా, ఆయన వచ్చి మీరు కవాకిని వదలపోతే పొడి చేస్తా అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ సెల్లర్ కవాకి దగ్గరికి వెళ్లి తన దెబ్బల్ని తుడుచుకోమని చెప్పి ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చి నువ్వు ఇలా బ్రతికే బదులు నాతో పాటు వచ్చేయచ్చు కదా, నేను బాగా చూసుకుంటా, నాకు కూడా సేమ్ నీలాంటి బ్యాక్గ్రౌండే ఉంది అనేసి అంటే నేను మా నాన్నని వదిలేసి రాలేను అని చెప్పి కవాకి ఆ పగిలిపోయిన ఆ మందు బాటిల్ ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. కవాకి తన దెబ్బల్ని తుడిచేసుకున్న ఆ కర్చీఫ్ ని డెల్టా తీసుకుంటది. ఆ కర్చీఫ్ మీద కవాకి యొక్క బ్లడ్ ఉంటది. కవాకి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పగిలిపోయిన బాటిల్ ని వాళ్ళ నాన్నకిస్తే వాళ్ళ నాన్న సగం మందే తెచ్చావేంటి అని చెప్పి కవాకిని ఒక రూమ్ లో పడేస్తాడు కొట్టి. అప్పుడే జీగన్ కవాకి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి డబ్బులు ఆఫర్ చేస్తాడు. మీ అబ్బాయి నాకు అమ్మే నీకు డబ్బులు ఇస్తా అనేసి అంటే వాళ్ళ నాన్న ఓకే అంటాడు. కవాకి వద్దు నాన్న నన్ను ఎవరికి అమ్మొద్దు అనేసి అంటే కవాకి వాళ్ళ నాన్న ఒక బాటిల్ తో కవాకిని కొట్టి కవాకిని జీగన్ కి అప్పు చెప్పేస్తాడు. జీగన్ కవాకిని తీసుకొని ఒక విలేజ్ కి లీడ్ చేసే టన్నెల్ లోంచి వెళ్తే అదే టన్నెల్లో ఈ గోల్డ్ ఫిష్ అమ్మే సెల్లర్ ఉంటారు కదా, ఆయన కనిపిస్తారు. ఇప్పుడే కవాకి ఈ గోల్డ్ ఫిష్ అమ్మే ఆయన ఒక చైల్డ్ ట్రాఫికర్ అని తెలుస్తుంది. జీగన్ దగ్గరికి వచ్చి ఈ గోల్డ్ ఫిషర్ ఈ కవాకిని దెబ్బకెళ్ళిపోదామని చెప్పి చాలా ప్లాన్ వేస్తే నువ్వెవడెవరా మధ్యలోకి రావడానికి అనేసి అంటే జీగన్ కవాకి నువ్వు బయటికి వెళ్ళు అనేసి అంటే కవాకి బయటికి వెళ్తాడు. జీగన్ ఈ గోల్డ్ ఫిష్ సెల్లర్ ఉంటాడు కదా, ఆయన సఫా చేసి బయటకు వచ్చిన తర్వాత కవాకి జీగన్ తో ఇలా చెప్తాడు, నాకు ఒక గోల్డ్ ఫిష్ కావాలి అని చెప్పి. సరేలే అని చెప్పి జీగన్ కవాకిని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అమాడోకి కవాకి గురించి ఇలా చెప్తాడు. కవాకిని కొంచెం మంచిగా ట్రీట్ చేయనేసి అంటే అమాడో ఓకే అంటాడు. జీగన్ కవాకి నువ్వు ఒక్కసారి నన్ను ఫాదర్ గా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అంటాడు. ఇదంతా గుర్తు తెచ్చుకొని ప్రెజెంట్ లో మన కవాకి హాస్పిటల్లో ఇలా లెగుస్తాడు. కవాకి పక్కన నారుటో, షికమారు, కొనహామరు ఉంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 193 ద కో ఎగ్జిస్టెన్స్. కవాకి అలా లేచిన తర్వాత చుట్టుపక్కల వీళ్ళ ముగ్గురిని చూసి కవాకి అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటే షికమారు తన షాడో పారాలసిస్ జుట్సుని యూజ్ చేసి కవాకిని ఆపేస్తాడు. మీరు నన్ను అటాక్ చేస్తారు కదా అని చెప్పి కవాకి అంటే అలా అటాక్ చేసే ఉద్దేశమే ఉంటే నువ్వు పడుకున్నప్పుడే అటాక్ చేసే వాళ్ళం కదా, నీకు మా దగ్గర ఏమీ హామ్ ఉండదు అని చెప్పేసి షికమారు, కొనహామరు వెళ్ళిపోతారు. నారుటో ఇంకా కవాకి ఒక దగ్గర ఉంటే నారుటో తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు నారుటో ఉజుమాకి, నేను హిడెన్ లీఫ్ హొకాగే అని. ఆ తర్వాత నారుటో షికమారుకి ఇలా చెప్తాడు, కవాకి నేనే చూసుకుంటా అనేసి అంటే షికమారు దానికి ఒప్పుకోడు. తనని ఫుల్ కస్టడీలో ఉంచుదాం అనేసి అంటే అప్పుడు నారుటో ఇలా అంటాడు, నేను ఒక జించురికిని చిన్నప్పుడు నన్ను ఎలా చూసారో నాకు తెలుసు, ఇప్పుడు తను ఎలా ఉంటే సేఫ్ గా ఉంటాడో నాకు తెలుసు. థర్డ్ హొకాగే గనక నన్ను ఫ్రీగా వదిలేకుండా ఇలా కస్టడీలోని వాటిల్లోని పెడితే
అయితే ప్రెసెంట్ నేను ఎలా ఫీల్ అయ్యేవాడినా అని చెప్పేసి అంటే షికమారు సరే ఇందులో నా అబ్జెక్షన్ ఏం లేదు, కానీ నువ్వు వేరే విలేజెస్ కూడా చెప్పాలి అనేసి అంటే నాకు తెలుసు అని చెప్పి 5 కాగే మీటింగ్ కి సమన్ చేస్తారు అందరిని. ఇక్కడ 5 కాగే మీటింగ్ లో కటాట్స్కే ఈ కవాకి యొక్క బాడీ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ కవాకి యొక్క బాడీ అయితే హార్డ్ గా అవుతుంది లేదంటే సాఫ్ట్ గా అవుతుంది తన విల్ ప్రకారం, అలానే తన చేర్చుకున్న కర్మ మార్క్ ఎలాంటి జుట్సునైనా అబ్జర్వ్ చేసుకుంటది, ఇంకా వాటిని రిలీజ్ చేస్తుంది అని చెప్పిన తర్వాత నారుటో ఈ కవాకి కోసం ఈ కారా వాళ్ళు ఎప్పటికైనా వస్తారు, సో నేను తన్ని నా అండర్ లో స్పైగా ఉంచుదాం అనుకుంటున్నా, నేనే తన్ని చూసుకుంటా అనేసి అంటే సుచికాగే ఎలా అడుగుతుంది, నువ్వు ఒక్కడవే ఎలా చూసుకుంటావు నీ డ్యూటీస్ ని ఇంకా కవాకిని అనేసి అంటే అప్పుడే కటాట్స్కే చెప్తాడు నారుటో ఇలా షాడో క్లోన్స్ ని యూజ్ చేస్తున్నాడు అని చెప్పి. నారుటో ఎవరినైనా సరే ఒక ప్రెజెంట్ లా చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే నేను తన్ని నార్మల్ గా స్పై చేస్తా అని చెప్పేసి అంటే దానికి గారా కూడా ఒప్పుకుంటాడు. నేను ఒక జించురీకిని, నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అని, ఒక జించురీకిని దగ్గర నుంచి చూసా, నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పి దారుయి కూడా అగ్రీ అవుతాడు. మొత్తం హొకాగేస్ అందరూ నారుటోని స్పైగా ఉండటానికి అగ్రీ అవుతారు. బోరుటో వాళ్ళు లైట్నింగ్ బర్గర్ లో కవాకి గురించి మాట్లాడుకున్న తర్వాత బోరుటో నాకు కొంచెం పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బోరుటో అలా ముగినో ఇంటికి వెళ్లి ముగినో టర్టల్ కి ఫుడ్ పెడతాడు. అదే టైంలో అక్కడికి కొనహామురు వచ్చి బోరుటోని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి అన్న తర్వాత వీళ్ళిద్దరూ కాసేపు ముగినో గురించి మాట్లాడుకొని బాధపడిన తర్వాత కొనహామురు ఆ టర్టల్ కి ఫుడ్ పెడదామని చెప్పి ఇలా చేయి పెడితే కొనహామురుని కొరకదది, బోరుటోని కొరికేసిద్ది ఫుడ్ పెట్టినప్పుడు. కొనహామురుని కొరక్కపోయేసరికి కొనహామురు ఈ టర్టల్ ని నేను పెంచుకుంటా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇక్కడ మన కవాకి నారుటోతో పాటు నారుటో ఇంటికి అని చెప్పి బయలుదేరుతారు. కవాకి అలా వెళ్తూ సడన్ గా అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్లి వేరే వైపు నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు, కానీ అక్కడ ఉన్నది ఎవరో తెలియట్లేదు నారుటో. కవాకి ఎక్కడికి వెళ్ళినా సరే కవాకి కంటే ముందే ఆ దారిలో నారుటో కనిపిస్తాడు. అట్లా 3-4 సార్లు కవాకి ట్రై చేస్తాడు, కానీ నారుటో తన ముందుండేపాటికి ఇంకా తను తప్పించుకోవాలి అనే ఒక థాట్ ని ఇంకా మైండ్ లోంచి తీసేస్తాడు. నారుటో ఇంకా కవాకిని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బోరుటో డోర్ తీసి చూస్తే అక్కడ కవాకిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత బోరుటో రూమ్ లో నారుటోకి బోరుటో ఇలా చెప్తాడు, కవాకిని ఎందుకు తెచ్చావునన్నా వాడి వల్ల డేంజర్ కదా అనేసి అంటే నారుటో ఇలా చెప్తాడు, జించురికిగా ఉన్నప్పుడు నా లైఫ్ ఎలా ఉండేదో నాకు తెలుసు, ఇప్పుడు కవాకిని కనుక మిస్ట్రీట్ చేసామంటే కవాకి ఏమవుతాడో మనకు తెలీదు, అందుకే తనని కొద్ది రోజులు మనతోనే ఉండేలా చేశాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బోరుటో కవాకితో మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తాడు, కానీ కవాకి కొంచెం అక్కడ షో చేసి తన ఎదురుగా ఉన్న టేబుల్ ని ఇలా పడిచేస్తాడు. ఆ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ హిమావారి తయారు చేసింది, అది పగిలిపోయింది. బోరుటో కవాకి మీద అరిచిన తర్వాత హిమావారి యొక్క ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందని తెలిసి కవాకి కొంచెం సైలెంట్ అయ్యి తన పేరు చెప్తాడు, నమాయిదా కవాకిదా అంటాడు, అంటే నా పేరు కవాకి అని చెప్పి. బోరుటో ఇలా అంటాడు, నా పేరు బోరుటో ఫ్రీ లోడర్ అంటాడు. ఫ్రీ లోడర్ అంటే ఎందుకు మింగి తినడానికి వచ్చారని డైలాగ్ అంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట ఫ్రీగా తినే వాళ్ళని. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారు కాబట్టి ఎపిసోడ్ 100 కోసం వెయిటింగ్ బ్రో అని కామెంట్ పెట్టండి. అంతే, టాటా, బై బై.